మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మోకిలి ఆధ్వర్యంలో అలీరాజపేటలో ఏనుగుల అమృతమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి ప్రాంగణంలో 30 మొక్కలు నాటారు. తొలి ఏకాదశి సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు అనిల్ మోకిలి. ప్రతి పండుగకు 3 మొక్కలు నాటి ఈ ప్రకృతిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల హరితసేన కోఆర్డినేటర్ లోకేష్ మొగిలి, కాటపల్లి కృష్ణారెడ్డి, భవానీ మణివర్ధన్ రెడ్డి, సతీష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా 30 మొక్కలను నాటాము. అందరూ వీలైనంతలో అందరూ మొక్కలను నాటి వాతావరణాన్ని అభివృద్ధి చేయండి. పండుగ రోజు ఒక 30 మొక్కలు నాటడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా వృధా ఖర్చు చేయకుండా ఎలాంటి కార్యక్రమాలైనా ఎలాంటి పండుగ రోజులైనా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గ్రామ పెద్దలు, గ్రామ హరిత సైనికులైనటువంటి మొక్కలు పెట్టడానికి ఈరోజు వచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు జోగినపల్లి సంతోషరావు గారికి ఈ ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం.